హలో విఎస్. ఏంటి స్పర్మ్ కౌంటు సడన్గా బాగా తగ్గిపోయిందా? అంటే సడన్గా అంటే ఏంటి? ఏం లేదు సార్, మాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత చక్కగా అన్నీ చూయించుకున్నాం, బాగుంది. అసలు గట్టిగా మాట్లాడితే నియర్లీ నార్మల్ కాదు, అన్ని పారామీటర్స్ బాగున్నాయని చెప్పారు. మేము వెళ్ళిన ఫిజిషియన్ డాక్టర్ గారు, మా గైనకాలజీ డాక్టర్ గారు కూడా సీమన్ అనాలిసిస్ చూసి ఏం జరిగిందేమో సార్, సడన్గా పడిపోయింది, ఈ నెలన్నరలో జరిగిపోయింది సార్. అంటే ఇంతకుముందు నాకు ఒక 40-50 మిలియన్స్ ఉన్నాయి, సడన్గా 10-15కి అయిపోయినాయి. ఈ ప్రాబ్లమ్ని చాలామంది చూస్తూ ఉంటారు, మీరు బాగా గమనిస్తే. చాలా చక్కగా ఉన్నాయి సార్, ఎందుకో మరి స్పర్మ్ కౌంట్ సడన్గా తగ్గిపోయింది, అందులోనూ బాగా తగ్గిపోయింది అంటుంటారు. ఈ విధంగా సడన్గా తగ్గిపోనికి 3 లేదా 4 కారణాలే ఉంటాయండి. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమంటే, ఫస్ట్ టెన్షన్ పడద్దు. ఎందుకు అంటే, అంత బాగున్న స్పర్మ్ సడన్గా ఎప్పుడు అంతలోకి పడిపోదు. అంటే 40 మిలియన్స్ అనేది 10 మిలియన్స్కు కారణం లేకుండా యూజువల్గా పడిపోదు. అయితే ఏం కారణం ఉండొచ్చో చూద్దాం. ఒకటండి, మీరు ఆ నెలన్నరలో బాగా గమనిస్తే ఫీవర్ ఏమన్నా వచ్చిందా? జ్వరం వచ్చింది అనుకోండి, సార్ నాకు 103, 104 ఫీవర్ వచ్చింది సార్. మన బాడీలో ఎందుకండి అబ్బాయిలకు టెస్టిస్ బాడీలో ఉండకుండా బయట ఉంటాయి, బీజాలు ఒక స్ఫోటం అనే సంచిలో ఉంటే బాడీ టెంపరేచర్ కంటే కొంచెం టెంపరేచర్ తక్కువ ఉండే వాటిలోనే స్పర్మ్ బాగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. మీకు ఫీవర్ వచ్చినప్పుడు ఏమవుతుంది, బాడీలో టెంపరేచర్ పెరిగిపోతుంది, ఖచ్చితంగా స్పెర్మటోజెన్సిస్ ఎఫెక్ట్ అయ్యిండొచ్చు. సో ఫీవర్ వస్తే స్పర్మ్ కౌంట్ తగ్గితే భయపడద్దు, మళ్ళీ ఇంకొక 2 నెలల్లో రికవరీ అవుతుంది. రెండవ కారణం, మీకు ఫీవర్ వచ్చింది కదా, మీరేమైనా యాంటీబయాటిక్స్, అవును సార్ నిజమే సార్, చాలా హై ఫీవర్ ఉంటే జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కొంచెం నేనే జాబ్కు త్వరగా వెళ్ళాలంటే సార్ హయ్యర్ యాంటీబయాటిక్స్ ఇచ్చారు మాకు, ఐవీ యాంటీబయాటిక్స్ ఒక వారం 10 రోజులు వాడాను సార్. హయ్యర్ యాంటీబయాటిక్స్ వల్ల కూడా స్పెర్మటోజెన్సిస్ కొంచెం తగ్గుతుంది, దానికి కూడా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు ఫీవర్ తగ్గిపోయి యాంటీబయాటిక్ స్టాపేజ్ అయిపోయిన తర్వాత ఇంకొక 2.5 నెలలకు మళ్ళీ స్పర్మ్ ప్రొడక్షన్ అవుతుంది. సో మూడోది, మీకేమన్నా తెలిసి తెలియకుండానే ఈ జ్వరానికి కారణం ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చా? లేదు, జ్వరం ఏం లేదు కానీ బాడీలో ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయి వాంతులు రావడం, అది ఎక్కడైనా కావచ్చు. అంటే ఇన్ఫెక్షను మన స్పర్మ్లో అయిండొచ్చు, లేదు అంటే మన బ్లడ్లో అయినా అయిండొచ్చు. సో ఈ విధంగా మిగతా బాడీ పార్ట్స్ ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చి, కొందరికి ఫీవర్ వస్తుంది, బాడీ టెంపరేచర్ పై, కొందరికి ఫీవర్ రాకుండా కూడా ఇన్ఫెక్షన్ ప్రజెంట్ అవుతూ ఉంటాయి. అర్థమైందా? సో సివియర్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు బ్యాక్టీరియా రిలీజ్ చేసిన టాక్సిన్స్ యూజువల్గా స్పెర్మటోజెన్సిస్ని అఫెక్ట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు కూడా మన స్పర్మ్ కౌంట్ సడన్గా 1 మంత్ 1.5 మంత్లో తగ్గే అవకాశం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, స్ట్రెస్ ఎందుకో తెలియదు సార్, స్ట్రెస్ అయితే ఉంది. గట్టిగా అడిగితే అప్పుడు చెప్తారు. ఒకటి, సార్ బాస్ ప్రెజర్ ఎక్కువైంది సార్, ఆఫీస్లో ఏం చేసినా కూడా ఈ స్ట్రెస్ ఇంకొందరు సార్ ఫ్యామిలీలో వేరే స్ట్రెస్ కాదు సార్, అయింది 6 మంత్సే, 6 మంత్స్లోనే పిల్లల్ని కనుక్కుంటే మా ఇంట్లో ఎవరికి ఈ ప్రాబ్లం లేదు, ఫస్ట్ 6 మంత్స్లో ప్రెగ్నెన్సీ రావాల్సిందే, నాకు ఆ స్ట్రెస్తో నేను అసలు స్ట్రెస్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, యూజువల్గా మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. స్ట్రెస్ ఇండ్యూస్డ్ హార్మోన్స్ రిలీజ్ అయిపోయి మన స్పర్మ్ క్వాలిటీని మెయింటైన్ చేసే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు కూడా వాటి వల్ల కూడా మనకు స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోయి ఒక్కోసారి స్పర్మ్ కౌంట్ అనేది సడన్గా డ్రాప్ అవుతుంది. చక్కగా యోగా కానీ, మెడిటేషన్స్ కానీ, లేదా సింపుల్ వాకింగ్, జాగింగ్ లాంటి వాటి మీద ఫోకస్ చేస్తే మీకు స్ట్రెస్ తగ్గుతుంది. మీకు ఏదైతే సడన్ ఫాల్ అయిందో అవి రికవర్ అవుతాయి. సో నేను ఫైనల్గా మీకు చెప్పొచ్చేది ఏమిటి విఎస్, ఎప్పుడైనా సరే మీకు సడన్ ఫాల్ ఆఫ్ స్పర్మ్ కౌంట్ ఉంటే, మేజర్ ఇష్యూ ఏదైనా ఉంటే తప్ప యూజువల్ కారణాలు ఇవే ఉంటాయి. మీరు ఫస్ట్ టెన్షన్ పడద్దు. ఇప్పుడు చూడండి, మీరు స్పర్మ్ కౌంట్ తగ్గిందని తెలిసింది, టెన్షన్ పడ్డారు. టెన్షన్ ఏమవుతుంది, ఆందోళనకు దారితీస్తుంది. ఆందోళన ఏమవుతుంది, భయానికి దారితీస్తుంది. భయం ఏమవుతుంది, మీకు తెలియకుండానే ఈ సైకిల్ ఇట్లా జరుగుతూ దీని ఎఫెక్ట్ మీ అంగస్తంభన, లేదంటే మీకు కరెక్ట్ ఓలేషన్ టైంలో, కలవాల్సిన టైంలో ఎజాకులేషన్స్ రాకపోవడం, ఇవన్నీ హార్మోనల్ డిస్టర్బెన్స్ కావడం వల్ల ఫైనల్గా ఏమనొచ్చంటే, వీటి వల్ల ఏమవుతుంది, మీకు తెలియకుండా నిద్ర ఉండదు. నిద్ర సరిగా లేదా, మళ్ళీ టెస్టోస్టెరోన్ పడిపోతుంది. సో ఇలా కారణాలు ఈ 3-4 ఉంటాయి. ఎక్కడో చోట ఈ సైకిల్లో బ్రేక్ చేశారనుకోండి మీరు, ఆబ్వియస్గా సైకిల్ చేంజ్ అవుతుంది.
చేంజ్ అయినప్పుడు మీకు సడన్గా ఫాల్ అనేది అంతే త్వరగా 2.5 నెలల్లో పికప్ అయ్యే అవకాశం ఉంది. సో సడన్ ఫాల్ ఆఫ్ స్పర్మ్ కౌంట్ ఎప్పుడన్నా చూసినా మీరు దయచేసి భయపడకుండా, ఇంకా ఆందోళన సందేహం ఉంటే మన క్లినిక్ వచ్చారంటే చిన్నపాటి టెస్ట్లు ఏమన్నా చేసి, ఇవి కాకుండా వేరే కారణాలు ఏమైనా దొరుకుతాయేమో చూసి మన స్పర్మ్ కౌంట్ని ఇంప్రూవ్ చేసి చక్కగా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే విధంగా నా పాత్ర నేను తప్పక పోషిస్తాను. థ్యాంక్ యూ. ఎస్.